బంధించిన నాగయ్యను విడిపించుకోవడానికి నైని వస్తోంది. తనెలా విడిపించగలదు? మా గురువుగారు చెప్పినట్టు సుమన పాలన తీసుకుని ఇక్కడికి వస్తుంది వాళ్ళక్క. మమ్మీ, ఈయనకు కూడా కంగారు మొదలైందేంటి మమ్మీ? ఏమైంది స్వామి? ఆలోచనలో పడ్డారు? కలుషితం కాకుండా రక్తం ఆహారంగా మారేది కేవలం తల్లిపాలు మాత్రమే. ఆ పాలకి 101 నాగులకుండే శక్తి ఉంది తిలోత్తమ. వెళ్ళండి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. నాయని నాగయ్యని విడిపిస్తే ఆ పాము నన్ను కాటేసేలా ఉంది. అవును స్వామి, గురువుగారు కూడా కోపంతో నా కొడుకుని శపించారు. అయితే బలికాక తప్పదు. నాగయ్యని విడిపించేస్తుందని అర్థం. వెళ్ళిపోండి. కోపోద్రిక్తుడైన నాగరాజుని ప్రతిఘటించే శక్తి నాకు కూడా లేదు. అయ్యో స్వామి, 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 అక్కడ స్వామి. అయ్యో మమ్మీ, పారిపోదాం పద మమ్మీ. రే, సావు తప్పదన్నప్పుడు సాహసం చేయాలరా. అసలు ఈ కుండలో నుండి నాగయ్యను ఎలా బయటికి తీస్తుందో చూద్దాం. మమ్మీ, నైని వస్తుంది మమ్మీ. గాయత్రి పాపను కూడా ఎత్తుకొచ్చింది. పోయేటప్పుడు నా శవాన్ని ఎత్తుకుపోతారనుకుంటా. షటప్! భయపడుకురా, సాటుగా ఉండి గమనిద్దాం. ఇలారా. పెద్ద బొట్టమ్మ చెప్పినట్టు ఈ పాలే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాయి. నాగయ్య, నిన్ను ఈ కుండలో బంధించేశారా? నా భర్తని శాపం నుంచి విమోచనం కలిగించాలంటే నిన్ను విడిపించాలని నీకోసం వచ్చాను. గరుడ వస్త్రం మీద ఈ పాలు పొయ్యాలని పెద్ద బొట్టమ్మ చెప్పింది. పోస్తున్నాను నాగయ్య. గాయత్రి, చేపట్టమ్మా, పాలు పోద్దాం. నాగయ్య బయటికి రావడం ఖాయం. మమ్మీ, పాలు పోసేస్తుంది మమ్మీ. చూడండి, చూసుకోవడానికి తర్వాత నేనుండను. ఇక నాగయ్య దృష్టి తిలోత్తమ మీద పడుతుంది. మమ్మీ, పద మమ్మీ, పారిపోదాం పద. మమ్మీ, పారిపోదాం రా మమ్మీ. మమ్మీ, కాపాడు మమ్మీ. మమ్మీ, ప్లీజ్ ప్లీజ్ పారిపోదాం రా. పద మమ్మీ, రా మమ్మీ, పారిపోదాం మమ్మీ.
మమ్మీ పాము వస్తుంది మమ్మీ మమ్మీ. తిలోత్తమత్తయ్యని కడతీర్చాల్సింది గాయత్రమ్మ గారు. నాగయ్య ఎలా కాటేస్తాడు? కాటేసే హక్కు నీకు లేదు నాగయ్య. నైని, నువ్వు రాకపోయినుంటే ముందు నన్నే కాటేసేది పాము. మమ్మీ, నా కాళ్ళు చూసావా? ఐరన్ లెగ్స్, ఇనుప పాదాలు రానివి, వాటినేంటి చూసేది? అయ్యో అది కాదు మమ్మీ, నా కాళ్ళల్లో ఇప్పటికీ వణుకుపోలేదు అంటున్నాను. పిక్కల్లో కన్నుంటే సరిపోదు రాజా, గుండెల్లో ధైర్యం ఉండాలి. ఎందుకు భయపడ్డావు అల్లుడు? మీ అమ్మని మేకప్ లేకుండా చూశారు కదా. ఏయ్, నువ్వు నోరు మూసుకుంటావా? అల్లుడికి భుజం తట్టి ధైర్యం చెప్పకుండా జోకులేంటమ్మా? ఏమైంది బ్రో? ఈ ఇంట్లో ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో చెప్పలేం. అంతా మన మంచికి అనుకుంటే సమస్య కూడా మనకు అనుభవం కల్పించే దాత అనుకోవాలి. నీ అంత పాజిటివ్ గా ఆలోచించే మనసు మాకు లేదులే అక్క. నీకు మనసే లేదు. ఉంటే కప్పు నిండా పాలైనా ఇచ్చేదానివి. నన్ను బర్రెనుకున్నారా గొర్రెనుకున్నారా? వాటి పరువు ఎందుకు తీస్తావు? ఇదిగోండి, ఇలా మాట్లాడితేనే నాకు. ఆపండే తల్లి, ఎప్పుడు చూసినా అరుచుకోవడమే. ప్రశాంతంగా మాట్లాడుకోలేరా? మిస్టర్ మొగుడు గారు, మీకు చెల్లి అభయం ఇచ్చాక ఇక ఏ భయమూ అక్కర్లేదు. నాగయ్య కాటేయకుండా వెళ్ళిపోయాడు కదా. ఏంటండి, పాము రావడం, పడగ విప్పడం, నైనమ్మ చెప్తే అలాగే అన్నట్టు తల ఊపి వెళ్ళిపోవడం అన్నీ జరిగిపోయాయా? ఎప్పుడు ఎక్కడా? అలా ఎలా? పామును బంధించారని సుమ్మి పాలతోనే విడిపించగలరని చెప్పారు కదా. విడిపించేశాను. నిజమా వదినా? అయితే విశాల్ బ్రోకి శాప విమోచన కలిగేలా చేయొచ్చా? అవును విక్రాంత్ బాబు. ఎందుకక్క అబద్ధాలాడతావు? ఎవరిని సంతోషపెడదామని? నేనెప్పుడూ అబద్ధం చెప్పను. లేకపోతే ఏంటి? నా పాలతోనే నాగయ్యని విడిపించగలమని గురువుగారు చెప్పారు. నేను నా బిడ్డకి పాలిచ్చాను కానీ నీకివ్వలేదు. అలాంటప్పుడు ఆ పాముని ఎలా విడిపిస్తారు? హలో చిట్టి, నువ్వు నీ బిడ్డకి పాలిస్తే నీ కూతురు పెద్ద బొట్టమ్మకి పాలిచ్చింది.
మాట్లాడుతున్నారే మీరు? పాలేవైనా నగా నట్రా? అదేమైనా వస్తువా దొంగతనం చేయడానికి? సూట్ కేసులోనో బీరువాలోనో అటక మీదనో ఉంటే తీసుకోవచ్చు. తల్లి పాలు తల్లి మాత్రమే ఇవ్వగలదే. సుమ్మి పిల్లకు పాలిస్తే ఆ పిల్ల పెద్ద బుట్టమ్మకెలా ఇస్తుందే? ఆశనమ్మా, ఈ చిత్ర విచిత్రాలకి మనం ఈ లోకంలోనే ఉన్నామా అన్న అనుమానం కలుగుతుంది. నువ్వు చెప్పేది వింటుంటే మాయలాగుంది. మ్యాజిక్ ఏమైనా జరిగిందో వదినా? భర్తని కాపాడుకోవాలనుకున్న భార్య ఎంత సాహసానికైనా ఒడిగడుతుంది అనడానికి ఇదే నిదర్శనం విక్రాంత్ బాబు. అదే సంగతి. ఇలా సాధించగలిగావా నైని? ఇంకా పని సంపూర్ణం కాలేదత్తయ్య. నాగైనైతే విడిపించాను. ఇక బాబుగారిని బాగు చేయాలి. అంటే ఇప్పుడు రిపేర్ చేస్తారా? మీకు చేస్తాను, గదిలోకి రండి. ఏయ్, ఎలా? డిప్పకాయ ఓపెన్ చేసి అందులో గుజ్జు లేకపోతే అరేంజ్ చేస్తాను. అల్లుడు, ఆశనంతా మాట్లాడలేవు. మంచిగా జరిగింది కదా, సంతోషిద్దాం. నన్ను మోసం చేసి నా పాలు తీసుకెళ్లారు. అవును, ఇలా దొంగతనానికి పాల్పడ్డానికి సిగ్గుగా లేదు? మా చెల్లెల్ని రెచ్చగొట్టే కన్నా మీరు నాగైని బంధించక ముందు ఆలోచించి ఉండాల్సిందత్తయ్య. ఏంటోదినా, ఆ పాముని మీరు బంధించారా? దాన్ని విడిపించాక నన్ను కాటైపోయింది కూడా. నైని అడ్డుపడగానే దాని దారిన అది వెళ్ళిపోయింది. లేకపోతే మనం పంజాగుట్ట దారిలోకి వెళ్లేవాళ్ళం. ఎందుకమ్మా? ఎందుకేంటి బాబాయ్, అక్కడే కదా ఫేమస్ మసానా ఉండేది. నా మొగుణ్ణి కాల్చి బూడిద చేసి స్పాట్ లో నా తాళి తెంచి గాజులు పగలగొట్టి తర్వాత నీకు దండం పెడతాను, ఆపవే ప్లీజ్. ఆ విషయాన్ని అంత హ్యాపీగా చెప్తావేంటే హాసు? ఇలాంటి వాళ్ళు భూమికి బరువు. ఈయన కట్టిన తాళి నాకు బరువు. తెంచేసుకునే అవకాశం వస్తే ఆనందమే కదా పిన్ని. ఇక చాలే, ఆపవే ప్లీజ్. బ్రో, అమ్మ మాటలు విని నువ్వు చేసిన పిచ్చి పనులకి బలైపోయేవాడివి. వదినన్నట్టు తన కుంకుమ తుడుచుకుపోయేది. కానీ నైని వదిన తన పసుపు కుంకుమల్ని కాపాడుకోవడమే కాకుండా నీకు కూడా ప్రాణభిక్ష పెట్టింది. అది కూడా నా పాలని అడ్డంగా వాడుకొని. అడ్డగాడిదలు అడ్డంగా మధ్యలోకి దూరకూడదు. విక్రాంత్ బాబు, గొడవలొద్దు. తర్వాత ఏంటన్న దాని గురించి ఆలోచించాలి. చెల్లి, రేపు వరలక్ష్మి వ్రతం చేద్దాం. అమ్మవారి దయతో నీ కష్టం తీరుతుంది. అవునక్క, పోయిన వారం కుదరలేదు. శ్రావణ మాసంలో చివరి శుక్రవారం అయినా రేపు వ్రతం చేద్దాం. శుభం.
మావయ్య ఆ, ఆ ప్లేట్ తీసుకొచ్చే పని నాకు అప్పచెప్పాల్సింది కదా. ప్లేట్ మాత్రం తీసుకొచ్చేవాడు అల్లుడు, డబ్బులు నగలు మాత్రం మాయమయ్యేవి. హా, కరెక్ట్ గా చెప్పారు బాబాయ్. నా దొంగ మొగుడు ఇలాంటి పనులకి ముందుంటాడు. రే, వాళ్ళకి తెలియదురా మనమేం దొంగతనం చేశామో. మమ్మీ, నా పెళ్ళ మొహం కూడా అమ్మవారిలాగానే కలకల్లాడుతుంది కదా. కోట్ల ఆస్తి తన పేరు మీద ఉన్నప్పుడు గ్లామర్ ఆటోమేటిక్గా వస్తుంది. మరి నయని సంగతో? భర్తకి బాగోకపోయినా సంతోషంగా పూజలు చేసుకుంటోందనా? అదే కదా మరి. సంతోషంతో కాదురా, నమ్మకంతో చేసుకుంటోంది. నాగయ్యను విడిపించిన ధైర్యంతో ముందడుగు వేస్తోంది. అసలు ఈ పూజ చేయకుండా ఆపేస్తే? ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. అమ్మవారి విగ్రహాన్నే తప్పిస్తే? ఏంట్రా నువ్వనేది? మమ్మీ, లోపలందరూ ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. ఇదే ఛాన్స్. సరే కానివ్వు. డెకరేషన్ బాగా చేశారు వదినా. అక్క పిన్ని కూడా హెల్ప్ చేశారు. భజన చేయలేను గాని ఇలాంటి అలంకారాలు మాత్రం అదరగొట్టగలను విక్కీ. అదే సరే, మండపానికి బట్ట కట్టారెందుకు? డమ్మోడమ్మ, ఏమీ తెలియనట్టు అడుగుతున్నారెందుకు? మమ్మీ, డమ్మకి ఏమన్నా చూసిందంటావా? కుతూహలంతో అడిగాండమ్మక్క. పూజకి ఏర్పాట్లన్నీ చేశాక వస్త్రాన్ని తొలగిస్తే అమ్మవారు అలంకారప్రాయంగా అగుపిస్తారని. ఆహా, ఈ లోపే మీలాంటి వాళ్ళ దిష్టి తగలకూడదు అని. మంచిది. విశాల్ని పిలవలేకపోయారా? పిల్లల దగ్గరే ఉంటానన్నారు బావగారు. మ్మ్. పిలవకపోయినా వస్తున్నారు. లలిత దేవతయ్య. కళావిహీనంగా ఉండేది సుమన్ ఒక్కతే. బాగానే రెడీ అయినా మీ కంటికి అలా కనిపిస్తే నేనేం చేయను? నువ్వేం చేయకపోతేనే మంచిది. రేయ్, సైలెంట్గా ఉండు.
లలితక్క వచ్చే ముందు మీరు గొడవ పడితే ఆవిడ తిట్టిపోతుంది. అమ్మా వరలక్ష్మి, పూజలో కొలువై ఉండాల్సిందానివి ఇక్కడున్నావేంటమ్మా? వరలక్ష్మి తానుగా రాలేదమ్మా.